హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ బీరకాయ పెసరపప్పు కాంబినేషన్లో కర్రీ అయితే చేయబోతున్నానండి. ముందుగా అయితే ఈ కర్రీ చేసే ముందు కర్రీలోని లాభాలు ఏంటో తెలుసుకుందామా. ఫస్ట్ అయితే బీరకాయ గురించి తెలుసుకుందామండి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తాజా కూరగాయలు శరీరానికి ఎంతో మంచివని నిపుణులు చెబుతున్నారు. కూరగాయల్లో ముఖ్యంగా బెండకాయలు మంచివట. బెండకాయకు సీజన్తో సంబంధం లేకుండా లభిస్తుంది. బెండకాయ తింటే మధుమేహం అదుపులో ఉండడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాలతో నిండి ఉండే బెండకాయలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అన్ని రకాల పప్పు దినుసు తినాలని వైద్యులు ఎల్లప్పుడూ సలహా ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే పప్పులో మాంసకృతులు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. మన ఆరోగ్యానికి చాలా మేలు చేసే పప్పు దినుసుల్లో పెసరపప్పు కూడా ఒకటి. దీనివల్ల శరీరానికి మంచి పోషణ లభిస్తుంది. పెసరపప్పులో ప్రోటీన్, పొటాషియం, ఐరన్, విటమిన్ B6, నియాసిన్, ఫోలేట్ ఉంటాయి. దీంతో పాటు పెసరపప్పును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా పెసరపప్పు తింటే వెయిట్ లాస్ కూడా అవుతారండి. ఇప్పుడైతే మనం కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక బాండి పెట్టేసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్, కొద్దిగా జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ దూరగా వేయించుకున్నాక మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకుందాం. చూడండి, వీడియోలో చూపించే విధంగా కలిపేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మొత్తం ఈ మిశ్రమంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. బీరకాయ ముక్కలు అనేది చాలాసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం పప్పుతో పాటు ఫ్రై అవుతుంది. మనం ఒక 2 to 3 సెకండ్స్ అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపించే విధంగా మూత పెట్టి వాటర్ వచ్చేంత వరకు మరిగించుకోండి. వాటర్ రాగానే పప్పునైతే యాడ్ చేసుకున్నాను. నేను పప్పు అనేది అసలు నానబెట్టుకోవట్లేదని డైరెక్ట్గా యాడ్ చేసుకున్నాను. కడిగి ఆరబెట్టేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పప్పు అనేది చెక్కలుగా ఉంటేనే మా ఇంట్లో ఇష్టపడతారు. మెత్తగా ఉంటే అస్సలు తినరండి. సో నేను అందుకోసమే పప్పు అనేది డైరెక్ట్గా తీసుకుంటున్నాను. మీకు పప్పు అనేది మెత్తగా కావాలనుకుంటే ఒక 10 to 15 మినిట్స్ ముందే వాటర్లో కడిగి నానబెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా పప్పు వేసాక ఒక 2 to 3 సెకండ్స్ మూత పెట్టేసుకొని మనము ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. వాటర్ అన్నీ ఎగిరిపోయాయి కదా, ఇదే టైంలో మనం కారము, ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం. చూడండి, రుచికి సరిపడా కారం, ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని కారంని ఒక 4 to 5 సెకండ్స్ అయితే మనం మరగనిద్దాం. ఈ విధంగా మగ్గాక మనమైతే చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది. ఇదే టైంలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. లైట్గా 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కొద్దిగా ధనియా పౌడర్, మీకు కావాలంటే ఫ్లేవర్ కోసం కొద్దిగా మసాలాను యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే లైట్గా మసాలా, కొద్దిగా ధనియా పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, కలుపుతుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ విధంగా ఉడికి ఒక 5 to 6 మినిట్స్ మనము బాయిల్ అవ్వనిద్దాం. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఈ విధంగా ఉడికించుకొనేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.